సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 28వ తారీఖు లగాయతు జనవరి 3వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో చతుర్గ్రహ కూటమి ధను రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ చతుర్గ్రహ కూటమి ఒక ఎత్తు అనగా రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ధను రాశిలో కలవడం, అలాగే మీనరాశి యందు శనేశ్వరుడు, కుంభమందు రాహువు, సింహమందు కేతువు, మిథునమందు గురువు. చంద్రుడు ఈ వారంలో మీనము, మేషము, వృషభ రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి అనగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితుల్లో భాగంగా ఈ చతుర్గ్రహ కూటమి 9వ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు 9వ స్థానమందు కూడుతూ ఉండగా, రాహువు కొంత లాభస్థానమందు అనుకూలిస్తూ ఉన్నారు. చంద్రబలం లేదు, ఏలినాటి శని ఉన్నది, గురుబలం లేదు. అంటే ఆల్మోస్ట్ గ్రహస్థితిలో కొంత ప్రతికూలతలు ఎక్కువగా కనబడుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ వారం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు. ఎందుకంటే ఇక్కడ 9వ స్థానం అనేటువంటిది పూర్వపుణ్యము, తండ్రి, భాగ్యము, పిత్రార్జితము వీటికి సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానమందు పితృకారకుడు సూర్యుడితో పాటుగా మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు అది కొంత ఈ పిత్రార్జితానికి సంబంధించినటువంటి వాటిపైన ఇంపాక్ట్ చూపెడుతుంది. ఒకటి, వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వ్యాపారాలపైన, వంశపారంపర్యంగా చేస్తూ ఉన్నటువంటి వాటి మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. రెండు, లేదు ఆర్థికంగా కొంత ఎక్కువ ధన వ్యయానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా ఈ 28 నుండి 3వ తారీఖు మధ్యలో ఎక్కువ ధనాన్ని నష్టపోయేటువంటి విధంగా అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో మేషరాశి వారు. అంటే ఈ వారంలో కొంత ఎక్కువ ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. ఆ ఖర్చులతో పాటుగా స్వయంకృతాపరాధాలు ఇవి జరగకుండా, అంటే స్పెక్యులేషను, బెట్టింగు, జోదము, లేకపోతేనేమో స్టాక్ మార్కెటింగు, ఇటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు తర్వాత బల్క్గా పలానా మెటీరియల్ ఖచ్చితంగా రేటు పెరుగుతుంది భవిష్యత్తులోనే, దాన్ని కొనుగోలు చేయడము, తర్వాత అమ్ముకుందామని ఇప్పుడు కొనుగోలు చేయడం లాంటివి ఏవి కూడా వర్కౌట్ అవ్వవు. ఈ విషయాలన్నీ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటి అంటే మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ఒకటి. రెండు, సరే కొత్త సంవత్సరం కదా ఎక్కడికైనా వెళదాం అనుకుంటే ఆ ప్రయాణాలు ఇవి సాగవు, అవి కొంత ఇబ్బంది పెడతాయి. అంటే ఎవరితోనైనా కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్న తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఇటువంటివన్నీ కూడా పోస్ట్పోన్ అవుతూ ఉండడం, లేదా అటువంటి వాటికి వెళ్ళలేకపోయేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతున్నాయి. మిగతా ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాది విషయాలన్నీ కూడా మధ్యస్థంగానే ఉన్నాయి. కొంత శ్రమ అనేటువంటిది కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా శ్రమకి తగినటువంటి ప్రతిఫలం అనేటువంటిది ఈ వారంలో కూడా మధ్యస్థంగానే ఉంటుంది. ఈ వారంలో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది కాబట్టి మరిన్ని శుభ ఫలితాలని పొందడానికి ఖచ్చితంగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చతుర్గ్రహ కూటమి ఈ వారంలో 8వ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. ఇది కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి విషయం. ఎందుకంటే దీర్ఘ సంచార గ్రహాలన్నీ యోగిస్తూ ఉన్నా కూడా ఈ చిన్న గ్రహాలు రవి కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, చిన్న గ్రహాలు అంటే తక్కువ కాలం సంచరించేటువంటి గ్రహాలు 8వ స్థానంలో కేంద్రీకృతులు అవుతూ ఉండడం వల్ల ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యలు పెరగడానికి అవకాశం ఉంటుంది. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నారు. ఇక్కడ అష్టమంలో శుక్రుడు కొంత యోగించేటువంటి గ్రహమే, ఆయనేమంత ఇబ్బంది పెట్టరు. కానీ రవి, బుధ, కుజులు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నారో వారు ప్రేరేపిస్తూ ఉంటారు ఎటువంటి వాటికి, క్షణిక ఆవేశానికి, క్షణికమైనటువంటి కోపానికి. లేదు ఈ క్షణంలో నువ్వు ఇది కొనాలి, ఈ క్షణంలో నువ్వు ఈ డెసిషన్ తీసుకోవాలి, ఈ క్షణంలో నువ్వు ఇలా మాట్లాడాలి, ఈ క్షణంలో ఇవాళ నువ్వు ఈ రిలేషన్షిప్ పాడు చేసేసుకోవాలి, లేదు తగువ పెట్టుకోవాలి అనేటువంటి విధానంలో ఈ గ్రహస్థితి ప్రేరేపిస్తుంది.
ఎప్పుడు అగ్రెసివ్నెస్ అనేటువంటిది పనికిరాదు. వృషభ రాశి వారు ఈ వారం మొత్తము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అగ్రెసివ్నెస్ అన్నది పనికిరాదు. అంటే ఏదైనా తీక్షణంగా క్రూరంగా వెంటనే చేసేటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని మానుకోవడం ఉత్తమము. అప్పటికప్పుడు చేయవలసి వచ్చినవి ఇవి చేయకూడదు. ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలి. అంటే తొందరగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినటువంటివి కూడా నిర్ణయాలు తీసుకోకుండా వాటన్నిటిని కూడా వాయిదా వేసుకున్నటువంటిది చెప్పదగినటువంటి సూచన. అలాగే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండడము. ప్రయాణాలు మన అనుకున్నటువంటి రూట్ వేరు, కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అది మారిపోతూ ఉంటుంది. ఒక చోటకి వెళ్ళవలసి వచ్చింది, మళ్ళీ ఇంకో చోటకు కూడా వెళ్ళవలసి వస్తుంది. అంటే రకరకాలుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దానిలో కొంత శారీరక శ్రమ, అలసట, ఖర్చు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే సఖ్యత లోపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్యలో. చిన్న చిన్న విషయాలు ఎందుకు పట్టించుకుంటారు, అయినా దీనికి మీరు ఎలా ఆలోచించడం ఎందుకు, ఇంత సింపుల్గా ఆలోచిస్తే సరిపోతుంది కదా, మీరు ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు అనేటువంటి విధంగా మీరు కుటుంబ సభ్యులకి సలహాలు ఇవ్వడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కుటుంబ స్థానాన్ని చూస్తున్నాయి. అందువల్ల ఏమవుతుంది, మాట మీద, కుటుంబ విషయాల మీద, ధనము మీద, లేదా కుటుంబ పరిస్థితుల మీద, వాటికి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాల మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటి మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట మాట్లాడడం కన్నా మాట్లాడకుండా ఉండడమే ఈ వారంలో చెప్పదగినటువంటి సూచన. వారంలో మరిన్ని శుభ ఫలితాలు ఆకాంక్షించేటువంటి వారు ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి తాలూకు ఫలితాలు సాధారణంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉండేటువంటి వారంలో దీర్ఘ సంచార గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. జన్మగురుడు కానీ, కంటకశని కానీ, నవమ రాహువు కానీ. మరి ఈ సప్తమ స్థానంలో ఉండేటువంటి చతుర్గ్రహ కూటమి కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నది. ఇదేం అనుకూలత లేదు. అక్కడికి ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి? 8. ఒక్క చంద్రుడు మాత్రమే ఈ వారంలో అనుకూలంగా ఉన్నారు. అందువల్ల మిథున రాశి వారు ఈ వారంలో చాలా జాగ్రత్తగానే ఉండాలి. ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నది శాస్త్రం. ఇక్కడ ప్రత్యేకించి జీవిత భాగస్వామి కానీ, కుటుంబ విషయాలు కానీ, సంతానము కానీ, వీరికి సంబంధించినటువంటి విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ వారంలో. అంటే వారికి ఏదైనా సర్ది చెప్పడమో, లేదా వారిపై ఏదైనా దృష్టి సారిస్తూ ఉండడమో, లేదా కుటుంబం పట్ల తీసుకునేటువంటి నిర్ణయాలు, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈ వారంలో ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు గత వారంలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ వారంలో అదే మాదిరిగా కొనసాగితే దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. రుణ బాధలకి సంబంధించినటువంటి విషయాలు, లేదా ఏదైనా గతంలో మనం తాకట్టు పెట్టినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఏవైతే గత వారాల్లో నడిచాయో ఈ వారంలోనే అదే మాదిరిగా నడుస్తూ ఉంటాయి. వాటిలో ఏ విధమైన ప్రోగ్రెస్ ఉండదు. అంటే ఏంటి, న్యాయస్థాన సంబంధమైన విషయాలు కానీ, లేదా కోర్టు కేసులు, ఇటువంటివన్నీ కూడా అదే మాదిరిగా కొనసాగుతాయి. వాటిలో ఏ విధమైన మార్పు ఉండదు. ప్రత్యేకించి ఈ వారంలో శ్రద్ధ అంతా కూడా కుటుంబము, కుటుంబ విషయాలు, బాధ్యతలు, శుభ కార్యక్రమాలు, లేదా తలపెట్టబోతూ ఉన్నటువంటి కార్యక్రమాలు వాటి మీద ఎక్కువ పడుతుంది. 2, దేశాంతరవాసాన్ని సూచించేటువంటి విషయాలు. అంటే వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చినా, అక్కడి నుండి ఇటు రావాల్సి వచ్చినా ఆ తాలూకు విషయాల గురించి కూడా ఈ వారంలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వాటి గురించినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కానీ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ కొంత అవి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది ఈ వారంలో. అది పాజిటివ్గానే అవి ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలే చెప్పబడ్డాయి. ఇదంత గొప్ప గ్రహస్థితి కాదు. చాలా ఎక్కువ స్థాయిలో గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉండేటువంటి తరుణంలో 1-2 సార్లు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడము, ఏదైనా ఒక పని చేయవలసి వస్తే ఎవరిదైనా సలహా సంప్రదింపులు తీసుకుంటూ ఉండడం ఇత్యాదివి ఎక్కువగా ఫాలో అవుతూ ఉండాలి. ఈ వారంలో మరిన్ని ఫలితాలు సంప్రాప్తించడానికి మిథున రాశి వారు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి దీర్ఘ సంచార గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ వారంలో ఏర్పడ్డటువంటి చతుర్గ్రహ కూటమి
యోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి షష్ఠస్థానం ముందు రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, అలాగే వారం మధ్యలో ఉండేటువంటి చంద్రుడు కానీ, ఇవన్నీ కూడా చాలా అనుకూలించేటువంటి గ్రహాలు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కొత్త సంవత్సరాన్ని చాలా పాజిటివ్గా, చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపయోగపడుతుంది. షష్ఠే రవం సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అనగా 6వ స్థానం ముందు రవి కుజులు కలిసి ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది, సొంత ప్రాంతాలకు చేరుకోగలుగుతారు, సొంత బంధువులతోటి మాట్లాడగలుగుతారు. అంతేకాకుండా కొంత ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ప్రత్యేకించి కోర్టు కేసులు, న్యాయస్థానాలకు సంబంధించినటువంటి విషయాల్లో పరిపక్వత చెందినటువంటి రిజల్ట్ వస్తుంది. అలాగే మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, రుణబాధలు తగ్గడానికి మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉంటుందో అది సత్ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా 1 కాదు 2 కాదు, అనుకోకుండా వచ్చినటువంటి ఈ చతుర్గ్రహ కూటమి కర్కాటక రాశి వారికి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తుంది. దానిలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ధనలాభో, ధాన్యలాభో, వస్త్రలాభ అన్నారు. అంటే అటు సిరి సంపదలు పెరుగుతూ ఉంటాయి, సంతోషం పెరుగుతూ ఉంటుంది, చక్కగా పండగ వాతావరణం ఉంటుంది, అందరినీ కలివిడితనంతో మీరు చక్కగా పలకరించగలుగుతారు, శత్రువులు మిత్రుల కింద మారతారు, అలాగే దూరత్ర ప్రయాణాలు చేయగలుగుతారు, దేశాంతర వాసం చేయగలుగుతారు. ఇలా అనేక రకాలుగా ఈ చతుర్గ్రహ కూటమి కర్కాటక రాశి వారికి యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. కాబట్టి ఇది చాలా ఉన్నతమైనటువంటి స్థితి. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను ఈ వారంలో పొందడానికై అష్టమ రాహు యొక్క దోష నివారణ కోసమై ప్రతిరోజు కూడా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. రాహుకాల దీపారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చతుర్గ్రహ కూటమి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అయితే అర్ధాష్టమ రవికుజుల యొక్క దోషం పూర్తి స్థాయిలో ఈ వారం తొలగిపోయినది కాబట్టి ఒకంత పాజిటివ్గానే కొత్త సంవత్సరాన్ని ప్రారంభించగలుగుతారు. కొద్ది శ్రమ ఉంటుంది, కొంచెం ఒత్తిడి ఉంటుంది, కొంత అతి ఆలోచన ఉంటుంది. అయినప్పటికీ కూడా పంచమంలో ఉండేటువంటి శుక్రబుద్ధుల యొక్క స్థితి చాలా గొప్పది. ఈ రాశి వారికి అష్టమ శని దోషం ఉన్నది, అలాగే మొన్నటి వారం వరకు అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది, ఇత్యాది దోషాదులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ ధనురాశి వారికి ఉన్నటువంటి, ధనురాశిలో ఉన్నటువంటి ఈ కూటమి తాలూకు ఫలితాల వల్ల ఆ దోషాదులన్నీ కొంత తగ్గుముఖం పడుతూ అటు శుక్రబుద్ధులు యోగిస్తూ ఉండడం వల్ల బుద్ధి చాంచల్యం అది తగ్గుతూ ఆలోచనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ వారంలో చంద్రుడి యొక్క స్థితి వారం చివరి వరకు కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నది. 1వ తారీఖు దగ్గర నుండి చంద్రబలం పెరుగుతోంది. కాబట్టి కొత్త సంవత్సరం చాలా ఆహ్లాదంగా ప్రారంభించగలుగుతారు, భగవంతుడి యొక్క సేవలో పాల్గొనగలుగుతారు, ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని అనుభవించగలుగుతారు, దూరత్ర ప్రయాణాలు చేయగలుగుతారు, దేశాంతర వాసం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వేరే దేశంలో ఉన్న వాళ్ళు ఈ దేశానికి, ఈ దేశస్తులు వేరే దేశానికి వెళ్ళడానికి ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. అలాగే అప్రతిహతంగా కొనసాగుతుంది మీ యొక్క విజయ యాత్ర, దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఏ కార్యక్రమాన్ని తలపెట్టండి, యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం, నీకేం భయం లేదురా బాబు నేనున్నాను అంటూ గురుడు లాభస్థానంలో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆయన మీకు ధైర్యాన్ని, యశస్సుని, కీర్తిని, అలాగే ఆర్థిక లాభాన్ని వీటన్నిటిని కూడా ప్రసాదిస్తూ ఉంటారు. అందులోనే ఈ వారంలోనే భాగంగా గురుబలం కూడా అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి కొత్త సంవత్సరంలో గురువు యొక్క అనుగ్రహం వల్ల నూతన ఉద్యోగము, నూతన వాహనము, అలాగే నూతన వ్యవహారము, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితి, ఇవన్నీ పొందడానికి అవకాశాలు వాటంతటవే మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. కాబట్టి సింహరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. పంచమంలో రవి కుజులు ఉన్నప్పుడు కొంత బద్ధకం ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రతి పని వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 2 విషయాలు వాటిని దాటగలిగితే మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాల కోసమై ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కొత్త సంవత్సరం ప్రారంభం వేళ
చతుర్గ్రహ కూటమి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఈ రాశి వారికి షష్టరాహువు చాలా బలంగా ఉన్నారు. అలాగే చతుర్గ్రహ కూటమి ఉన్నది. రవి, కుజ, బుధ, శుక్రులు 4వ స్థానంలో ఉన్నప్పటికీ శుక్రబుధులు యోగిస్తున్నారు. చంద్రబలం ఉన్నది, రాహువు బలం ఉన్నది. వెరసి 4-5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారం మంచిగానే మనం ఊహించవచ్చును. అలాగే చంద్రుడి యొక్క బలం మాత్రం ఈ వారం తక్కువగా ఉంటుంది, కొంతలో కొంత. వారం చివరికి వెళ్ళేసరికి చంద్రుడు పూర్తి స్థాయిలో బలాన్ని పుంజుకుంటారు. వారం ప్రారంభం కొద్దీ, రోజు గడిచే కొద్దీ చంద్రబలం పెరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చతుర్థ స్థానమందు శుక్రబుధులు ఉద్యోగ వ్యాపారాలపైన, చదువు పైన ఎక్కువ ప్రభావాన్ని చూపెడతారు. అంటే బుద్ధి కుశలత లేదా స్థిరత్వము లాంటి విషయాలపైన అటు శుక్రబుధులు, రవికుజుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అయితే చతుర్థమందు ఉండేటువంటి పాపగ్రహ సంపత్తి కుటుంబపరమైనటువంటి వ్యవహారాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటుంది. అంతఃక్లేశం, గృహశ్చిద్రం, సౌఖ్య హానిమ భోజనం అన్నది శాస్త్రం. అటు అర్ధాష్టమ కుజుడు కూడా మానసిక భయానికి కారకుడు. అంటే ఏమి లేకపోయినా ఉత్తనే కూర్చున్న భయం వేస్తూ ఉంటుంది. ఎంతసేపు మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీకు అంత సపోర్ట్ దొరకదు ఇంట్లో. లేదా ఏదైనా ఒకటి మీరు చెప్తే వారి నుండి పాజిటివ్గా రిప్లై రాకపోవడం, ఇటువంటి విషయాలన్నీ కన్యారాశి వారిలో గమనించవచ్చు. అంటే కుటుంబపరమైన విషయాలు, మానసిక సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు, ఈ 4 కూడా కొంత ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ వారంలో ఈ విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో సెలవు ఇవ్వలేదు కదా అని చెప్పి మనం వెళ్ళిపోయి సెలవు పెట్టేసుకోవడం, లేకపోతే పై అధికారులతో తగువ పెట్టుకోవడం, ఇటువంటివి చేయకూడదు. కొంత సామరస్య ధోరణులతోటి ముందుకు మాట్లాడుతూ వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. పై అధికారులతో ఏదైనా మాట పట్టింపులు వస్తే సామరస్య ధోరణిలోనే ముందుకు వెళ్ళాలి తప్పితే దశమ గురుడు ఉన్నప్పుడు మనం ఏమీ కూడా ముందడుగు వేయకూడదు. దానివల్ల మొదటికే మోసం వస్తూ ఉంటుంది. అలాగే ఈ వారంలో కుటుంబపరమైన విషయాలు కొంత విరుద్ధంగా ఉన్నప్పటికీ సంతాన సంబంధమైన విషయాలు చాలా బాగున్నాయి. కాబట్టి వారి ద్వారా కొంత మానసిక ప్రశాంతత వస్తుంది. శుభ కార్యక్రమాల గురించి మాట్లాడుకోవడము, శుభ కార్యక్రమాలను చేయడం లాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా కనబడ్డాయి. మరీ ముఖ్యంగా కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చతుర్గ్రహ కూటమి అనుకోని విధంగా ఉపయోగపడబోతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికీ దీర్ఘ సంచార గ్రహాల తాలూకు బలం చాలా గొప్పగా ఉన్నది. చంద్రబలం ఉన్నది, గురుడు భాగ్యస్థానమందు, శని షష్ఠస్థానమందు చాలా యోగించేటువంటి గ్రహాలే. అయితే ఈ చతుర్గ్రహ కూటమి తాలూకు ఫలితం కూడా చాలా బాగా యోగిస్తుంది. తృతీయ స్థానమందు రవి, తృతీయ స్థానమందు కుజుడు, దీని తర్వాత వెళ్ళేటువంటి చతుర్థ బుధుడు, చతుర్థ శుక్రుడు, ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి అంశాలే. కాబట్టి ఇక్కడ ఈ ఫలానా గ్రహం వ్యతిరేకంగా పనిచేస్తోంది అని చెప్పడానికి ఏమీ లేదు. తులారాశి వారికి గోచారంలో అన్ని గ్రహాలు కూడా ఉన్నంతలో కొంత పాజిటివ్గానే తులారాశి వారికి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. భాగ్యస్థానమందు ఉన్నటువంటి గురువు సుఖాన్ని, సంపదని, భోగాన్ని, ఐశ్వర్యాన్ని, కుటుంబపరమైనటువంటి ఎదుగుదలని, అలాగే శుభ కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాలని గురుడు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇక శనేశ్వరుడు శత్రు, రోగ, రుణ బాధల్ని నయం చేయడానికి ఎక్కువ ఆయన వంతు కృషి చేస్తూ ఉన్నారు. తృతీయమందు రవి కుజులు స్వస్థాన ప్రాప్తిమారోగ్య, సొంత ప్రాంతాలకి వెళ్ళడానికి, సొంత బంధువులతోటి చక్కగా కాలక్షేపం చేయడానికి, మానసిక ప్రశాంతతని పొందడానికి, ఆర్థిక ఆరోగ్య అభివృద్ధికి కూడా రవి కుజులు ఉపయోగపడుతూ ఉన్నారు. ఇక్కడ పలానా గ్రహం ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ మరేతరత్ర మీకు ఇబ్బందిని కలగజేస్తోంది అని చెప్పడానికి ఏ గ్రహము ఈ వారంలో లేదు. ఒక చంద్రుడు మాత్రం వారాంతంలో శుక్రవారం, శనివారాల్లో అష్టమ చంద్రుడిగా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వచ్చేమో కానీ తప్పితే మిగతా గ్రహాలు ఏవి ప్రతికూలంగా లేవు. అందువల్ల తులారాశి వారి యొక్క స్థితి అప్రతిహతంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. వారికి ఏవి ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు ఉండవు. వాళ్ళకి ఫలానాది నచ్చలేదు అంటే ఆ విషయం జరగదు, నచ్చింది అంటే జరుగుతూ ఉంటుంది. ఇలా వారు శాసించగలుగుతారు. ప్రకృతి కూడా వీరికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటుంది.
అటు వీరు ఏ రంగంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా అన్నీ కూడా వీరికి కలిసి రావడాన్ని గోచార పరంగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ వారంలో కూడా ఈ కొత్త సంవత్సరం ప్రారంభ సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలను మనం ఆకాంక్షించవచ్చును. తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఈ వారంలో ప్రత్యేకించి ఉన్నటువంటి పంచమ రాహు ఏదైనా కొంచెం ఇబ్బంది పెడతారేమో, ఆయన కోసమని అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ మినపప్పుతో చేసినటువంటి పదార్థాలను దానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం కనబడుతూ ఉన్నది. చతుర్గ్రహ కూటమి 2వ స్థానముందు ఏర్పడ్డటువంటి తరుణంలో 2 గ్రహాలు పాజిటివ్గా 2 గ్రహాలు నెగిటివ్గా ఈ చతుర్గ్రహ కూటముల్లో స్పష్టంగా పనిచేస్తున్నాయి. ఉదాహరణకి రవి 2వ స్థానంలో సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం వ్యధ, అంటే ఏ పని చేసినా వీడికి ఏ విధమైన ఫలితం రాకూడదు అన్న విధంగా రవి ఫలితాన్ని ఇస్తే, సస్యవృద్ధి ఆయురారోగ్య వృద్ధిని కలగజేసేటువంటి గ్రహాలు శుక్రబుధులు. క్వైట్ కాంట్రా. మీరు చూడండి, ఒకేసారి చలి ఒకేసారి వేడి ఉన్నప్పుడు ఎలా అయితే న్యూట్రల్ అయిపోతుందో, 2 గ్రహాలు పాజిటివ్గా వాక్స్థానమందు 2 గ్రహాలు నెగిటివ్గా వాక్స్థానమందు ఉండడం వల్ల 2 న్యూట్రల్ అయిపోతాయి. దానివల్ల మంచి ఉండదు, చెడు ఉండదు. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. సరే, ఇంకా ముందుకు వెళితే అర్ధాష్టమ రాహువు, పంచమ శనేశ్వరుడు, అష్టమ గురుడు, ఈ 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉండేటువంటి తరుణంలో వృశ్చిక రాశి వారికి ఒకే ఒక గ్రహం చంద్రుడు యోగించేటువంటి గ్రహంగా ఉండబోతున్నారు. అంటే ఈ వారంలో చంద్రబలం ఒకటి ఉండడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. దేంట్లోకి వెళ్ళినా రవి వల్ల మాట పట్టింపులు వచ్చి, కుటుంబ సమస్యలు వచ్చి, ధన నష్టం కలిగితే, శుక్రుడి వల్ల మళ్ళా పోయిన ధనాన్ని సంపాదించుకుని, ఆ మాట వల్ల వచ్చిన తగు మళ్ళా మాట ద్వారానే సద్దుమణిగించుకుని, లేదు మరేతరత్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ఈ చంద్రుడి వల్ల వచ్చేటువంటి మనశ్శాంతిని పొందేటువంటి విషయాలు, అలాగే కుటుంబ సంబంధమైన విషయాలు, కుటుంబానికి దూరంగా వెళుతూ ఉండడం, ఏదైనా విహారయాత్రలకి లేదా విశేషంగా ఏదైనా తీర్థయాత్రలకి వాటికి వెళుతూ ఉండేటువంటి పరిస్థితులు, లేదా కుటుంబానికి దూరంగా వెళదాం, కొంత మనం ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ధోరణిలో ఎక్కువ వృశ్చిక రాశి వారికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఎక్కువ ధనాన్ని అనవసరంగా ఖర్చు పెడతారు, నీళ్లప్రాయంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంత ఖర్చు పెట్టినా మరలా వీరికి డబ్బు రావడానికి కూడా ఈ వారంలో గమనించవచ్చు. కాబట్టి ఈ వారం అంతా కూడా పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ ఈ మాదిరిగా వెళుతూ ఉంటుంది. ఓ మంచి జరిగింది, చెడు జరిగింది, మంచి కంపల్సరీగా, రాత్రి పగలు మాదిరిగానే ఇవన్నీ ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇది మధ్యస్థమైనటువంటి వాతావరణమే, దీన్ని అనుభవిస్తారు. అలాగే ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వారు పాజిటివ్ని కోరుకునేటువంటి వారు మాత్రం ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చెయ్యండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని పారాయణ చేయడం ద్వారా కూడా నెగిటివిటీ తగ్గుతూ ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది. మరి ఈ గ్రహాలన్నిటికీ కూటమి కింద చేరాలి అంటే మరి ధనురాశి అంటేనే ఇష్టమో ఏంటో మరి తెలియదు. కానీ మరలా ఇదే ధనురాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. ఇది విషయం చెప్తే మళ్ళా ఏమంటే ఇంకా మా ధనురాశి వాళ్ళు బతికింతేనా అంటూ బోల్డ్ అని కామెంట్లు పెడతా ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేయగలం చూడండి, ఇన్ని రాశులు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాల కాలం ఉన్నది, మళ్ళా ఈ గ్రహాలన్నీ ఎక్కడ కూడుతున్నాయి? అయితే ధనుస్సులోనూ లేకపోతే మకరంలోనే కలుస్తున్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైన విషయమే. మరి ఈ చతుర్గ్రహ కూటమిలో భాగంగా రవి, కుజుడు, బుధుడు జన్మరాశి స్థిత సంచారము, ఇప్పటికే అర్ధాష్టమ శని ఉన్నారు, రాహు యోగించట్లేదు, చంద్రుడు బలం లేదు అనుకున్నప్పుడు మరి మళ్ళా ఈ చతుర్గ్రహ కూటమి అనేటువంటిది ఈ ధనురాశిలో ఏర్పడడం అన్నది వారికి మరి ఇబ్బందికరమైనటువంటి విషయమే. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ఏమవుతుంది అంటే సరైనటువంటి తిండి కానీ సరైన నిద్రా సౌఖ్యం కానీ ఉండదు. శరీరం ఎప్పుడూ అలసిపోయి పనిచేస్తూనే ఉంటుంది. చూడండి, నిద్రా త్వరాణం నా సుఖం నా శయ్య అన్నాడు. ఇంకా నిద్ర వచ్చిన వాడికి సుఖంగా పడుకుందాం లేకపోతే ఒక మంచం మీద పడుకుందాం అన్నది ఏముండదు. వాడు ఎక్కడ పడితే అక్కడ అలా పడుకుంటూనే ఉంటాడు. అలాగే అలసిపోయినటువంటి కృషించినటువంటి శరీరాన్ని పొందుతూ ఉండేటువంటి ధనురాశి వారు సరైన సమయానికి తిండి సరైన సమయానికి నిద్ర లేక పని ఒత్తిడిలో భాగంగానూ మరేతరత్ర ఇబ్బందులతో పడి
ముందుకు నడుపుతూ ఈ జీవనాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నటువంటి వారిలలో మరి ఈ వారంలో కూడా శారీరక శ్రమ అధికంగా కనబడుతూ ఉన్నది. శారీరక శ్రమతో పాటుగా మెంటల్ టెన్షన్స్, ముఖ్యంగా కుజుని యొక్క దృష్టి శని మీద ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలు, తల్లి, విద్య, ఉద్యోగము, కుటుంబము, వాహనము, ఇటువంటి స్థానము ఎఫెక్ట్ అవుతూ ఉన్నది. కాబట్టి ఆయాపరమైనటువంటి విషయాలపైన కూడా ఈ గ్రహస్థితి ప్రభావం పడుతూ ఉంటుంది. ఇక్కడ అదృష్టం అనేటువంటిది పూర్తిగా శూన్యంగానే కనబడుతూ ఉన్నది. ఏదో ఒక చిగురాకుల మధ్యలో ఏదైనా దీపం ఉంటుందంటారు చూసారా, ఇంత చిట్ట చీకటిలో వచ్చిన వెలుతురులాగా గురువు మాత్రం సప్తమ స్థానంలో కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఏదైనా ఆయన మీదే భారం వేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం మంచిది. గురువు సప్తమంలో ఉన్నంతకాలం పడేయడు, ఇది మాత్రం ఖచ్చితం. ఏదో ఒక ఆదరవు దొరుకుతూ ఉంటుంది, కానీ మనం శ్రమ చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా గురువు మాత్రం పూర్తి స్థాయిలో పతనానికి కారణం అవ్వనివ్వడు. సప్తమంలో ఉన్న గురువు ఏదో ఒక రకంగా సాయాన్ని అందిస్తాడు. మనం చేయవలసిందల్లా కృషి చేస్తూ ఉండడమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, మిగతాదంతా భగవత్ సంకల్పం. మరి ఈ చతుర్గ్రహ కూటమి తాలూకు దోషాల నుండి బయటపడడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మరలా కూటమి అంటే గ్రహాల తాలూకు ఏదైతే కలయికలు ఉన్నాయో వాటి ఫలితాలు మళ్ళా కనబడుతూ ఉన్నాయి. చతుర్గ్రహ కూటమి తాలూకు ఫలితం ఉన్నది 12వ స్థానమందు. ఇప్పటికే గురుబలం కోల్పోయి ఉన్నారు. ఈ చతుర్గ్రహ కూటమి వల్ల 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ వారంలో చంద్రబలం లేదు, వెరసి 5-6 గ్రహాలు ప్రతికూలంగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ వారంలో కేవలం రాహువు కానీ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు, వారం ప్రారంభంలో చంద్రుడు ఇచ్చేటువంటి శుభ ఫలితాల మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి. సరే, ఈ చంద్రుడు రాహువు ఎలాగో మంచి ఫలితాలను ఇస్తారు, పక్కన పెడితే చతుర్గ్రహ కూటమి ఏం చేస్తుందండి? స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నారు. స్వస్థాన నాశనాన్ని కలగజేస్తారు. అంటే ఉన్న ప్రాంతాన్ని దాటి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితులు. అది ఉద్యోగరీత్యా స్థానచలనం అవ్వచ్చు, దేశాంతర వాసం అవ్వచ్చు, ఉద్యోగ మార్పు అవ్వచ్చు, గృహం యొక్క మార్పు అవ్వచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అలాగే వ్యయము అంటే ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొన్ని కావాలని ఖర్చు పెడతారు, కొన్ని అనుకోకుండా ఖర్చు అవుతూ ఉంటాయి. ఏదైనా డబ్బు ఖర్చే. శుభమూలకంగా ఖర్చు పెట్టేటువంటివి కొన్ని, అనుకోకుండా నష్టపోయేటువంటివి కొన్ని. ఇటువంటి సందర్భంలో ఒక ప్రధానమైనటువంటి సలహా ఏమిటి అంటే, జోదము, బెట్టింగులు, స్టాక్ మార్కెట్, స్పెక్యులేషను లేదా ఈజీ మనీ కోసం లాటరీలు కొనుక్కోవడం, ఇటువంటివి కూడా ఈ వారంలో చేయకూడదు. ఈ వారంలో చేయడం ద్వారా పూర్తి నష్టాన్నే పొందుతారు, కానీ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు రావు. ఎందుకంటే మీరు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటే మనం ఇంకేం చేయలేము. ఎందుకంటే ఉన్నదన్నట్టు చెప్పాలి. వ్యయంలో అన్ని గ్రహాలు కూర్చున్నప్పుడు నీకు తిండేది, నిద్ర ఏది, డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఎలా ఆర్జించగలుగుతాం? 12వ స్థానంలో కుజుడు కూడా కూర్చున్నప్పుడు సరిగా నిద్ర కూడా పోరం, నిద్ర పట్టదు పరిస్థితి. ఎంతసేపు ఆ ఫోన్ ఇలా చూసుకుంటూ ఉండడం, లేకపోతే ల్యాప్టాప్ల ముందు చూసుకోవడం, ఇంకోటి సినిమాలు చూసుకుంటూ ఉండడం, నిద్ర అయితే పోరు. మరి ఇప్పుడు నిద్రపోతారు, పగటిపూట నిద్రపడుతూ ఉంటుంది చాలా దారుణంగా. పని చేసుకునేటప్పుడు లేకపోతే ఇంకొకరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాడి మొహం మీదలా ఆవలిస్తూ ఉంటారు. వీళ్ళందరూ మకర రాశి వాళ్ళే. ఇదంతా కూడా ఏంటంటే జాతక పరిస్థితి, మనం దీన్ని మార్చలేము. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఏంటి అంటే ఆంజనేయ ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. వీలైనంత వరకు మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో దీపారాధన చేసి 21 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఊహించనటువంటి చతుర్గ్రహ కూటమి ఒక అదృష్టంగా ఈ రాశి వారికి ఏర్పడింది. ఎందుకంటే దీర్ఘ సంచార గ్రహాల్లో సరే ఏలినాటి శని దోషం ఉన్నది, రాహు అంత ఇదిగా యోగించట్లేదు, గురుబలం ఒక్కటే ఆధారితంగా చేసుకుని ముందుకు వెళుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ చతుర్గ్రహ కూటమి ద్వారా ఒకేసారి 4 గ్రహాలు యోగించాయి. ఇప్పుడు యోగించినటువంటి గ్రహాల సంఖ్య 6కు చేరిపోయింది ఒకే వారంలో. 2 నుండి 6కు చేరడం అంటే ఇది చాలా మామూలు విషయం కాదు. అందువల్ల ఇది అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏమవుతూ ఉన్నది,
లాభస్థానమందు గ్రహాలు ఎక్కువగా కేంద్రీకృతం అవుతూ ఉండడం వల్ల ఊహించనటువంటి లాభము, అంటే ఫలానాది మనం నష్టపోయాం ఇక మనకి రాదు అని వదిలేసుకున్నటువంటి సందర్భాల్లో ఈ గ్రహస్థితి మరలా తిరిగి నష్టద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునేటట్టు చేస్తుంది. అలాగే అనుకోని విధంగా అవకాశాలు వచ్చేలా చేస్తుంది. మరలా తిరిగి అంటే పలానా వాళ్ళతో మనకి ఇంక శత్రుత్వం ఏర్పడింది, మళ్ళా కలిసే పరిస్థితి లేదు ఇలా అనుకున్నా కూడా మరలా తిరిగి వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పడడానికి, మరలా ఆర్థిక పరిస్థితులు మెరుగవడానికి, ఉద్యోగం రావడానికి, కోల్పోయింది మరలా తిరిగి సంపాదించుకోవడానికి, ఇలా ఏదైనా ఒక అద్భుతమైనటువంటి కాలంగా మనం వర్ణించవచ్చు. ఎందుకంటే లాభస్థానము పేరులోనే ఉన్నది. లాభము అంటే మనకి కలిసి వచ్చేటువంటిది, పెట్టుబడి కన్నా ఎక్కువగా వెనక్కి వచ్చేటువంటిది, దాన్ని లాభము అంటాం. కాబట్టి ఇటువంటి స్థానమందు రవి కానీ కుజుడు కానీ ప్రత్యేకించి చాలా ఉపయోగపడుతూ ఉన్నారు. అలాగే ధైర్యం ఏకాదశగతే కుజే, కుజుడు లాభస్థానమందు విపరీతమైనటువంటి ధైర్యానికి, అలాగే శుభ కార్యక్రమాలు చేయడానికి రవిగ్రహం ఇటువంటి గ్రహాదులన్నీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి స్థితి. ఈ వారంలో ఈ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి వారంలో మాత్రము కుంభరాశి వారు చాలా యోగాన్ని అనుభవిస్తారు. మీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తించుకోవడానికని ఎక్కువ జన్మరాహు యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన, రాహుకాల దీపారాధన, మినపప్పుతో చేసినటువంటి పదార్థాలు నివేదన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే మినపప్పుతో చేసినటువంటి వాటిని దానం కూడా చేయడం ద్వారా రాహు అనుకూలత పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి దశమ కేంద్రమందు ఏర్పడ్డటువంటి చతుర్గ్రహ కూటమిలో భాగంగా 2 గ్రహాలు దిగ్బలయుక్తులై ఉన్నారు, రవి కానీ కుజుడు కానీ. అందులో రవి యొక్క ఆనుకూల్యత స్పష్టంగా ఉన్నది, అలాగే చంద్రబలం ఉన్నది. మనకారకుడు ఆత్మకారకుడు యోగిస్తూ ఉండడం వల్ల సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని మీరు ముందుకు కొనసాగించగలుగుతారు. అటు దశమంలో ఉండేటువంటి రవి ఆర్థిక స్థిరత్వానికి, ఉద్యోగపరమైనటువంటి స్థిరత్వానికి కారకులు. అయితే మిగతా గ్రహాలు కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఈ 3 గ్రహాలు ఏవైతే ఉన్నారో వారు వృత్తిపరమైనటువంటి మార్పుల్ని సూచిస్తూ ఉన్నారు. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లో, లేకపోతే ఉద్యోగంలో ఏదైనా చిన్న మార్పు, షిఫ్ట్లో మార్పు, లేదా పనిచేసేటువంటి తీరులో మార్పు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అధికంగా శ్రమ పడుతూ ఉండడము, సరే మనకి ఈ పని ఎలా అవుతుంది అని అనుకుంటే అది అలా అవ్వకుండా రకరకాల మార్గాల్లో మిమ్మల్ని తిప్పుతూ ముందుకు వెళుతూ ఉండడం. ప్రధానంగా ఏంటి అంటే అదృష్టం అన్నది కొంత తక్కువగా ఉంటుంది. ప్రతిదీ శ్రమపడి పని చేయవలసి వస్తుంది, లేకపోతేనేమో బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, పనులన్నీ వాయిదా వేసుకుంటూ ఉంటారు, మొండితనం ఉంటుంది, కోపం ఉంటుంది. అలాగే కావాలని మీ మీద నిందారోపణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, మీరు చెప్పేది సరిగ్గా వినరు, ప్రత్యేకించి మీ మీద ఒక దుష్ప్రచారం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఇవన్నిటినీ కూడా భరిస్తూ సహిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు మీనరాశి వారు. ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో కొంచెం మార్పు ఏంటి అంటే చంద్రుడి యొక్క బలం, రవి యొక్క బలం, ఆ 2 బలాలు కూడా చక్కగా ముందుకు సాగడానికి ఒక అవకాశాన్ని ఇస్తారు. అంతేకాకుండా ఒక ఆత్మస్థైర్యాన్ని, ఎవరేమనుకున్నా పర్వాలేదు మనం ఈ మాదిరిగా వెళదామనేటువంటి తత్వానికి కూడా ఈ 2 గ్రహాలు కారకులు. కాబట్టి ఇక్కడ కష్టే ఫలి, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏమాత్రం అవకాశాలు మీ చేతికి వచ్చినా వాటిని వదిలిపెట్టవద్దు. చక్కగా అందిపుచ్చుకుని ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను మీనరాశి వారు పొందడానికని శనేశ్వరుని యొక్క దోష నివారణ కోసమై కాలభైరవుని యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం, ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.